హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకుందాం. దాంట్లో ఏం వేయకుండా జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని మనం చేసుకుందాం. అందరూ చాలా జనరల్గా అందరూ ధనియాల పొడని, అల్లం పేస్ట్ అని అవన్నీ వాడుతూ ఉంటారు. మనం అవి ఏం వేయకుండా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తుండే ముందుగా మనము ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ ఎక్కినాక మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఎగ్స్ యాడ్ చేద్దామండి. వేసుకొని కొంచెం ఉప్పును పసుపు వేసుకొని వేయించుకుందాము. ఎగ్స్ యాడ్ చేద్దామండి. వేసుకొని దీంట్లో కొంచెం పసుపును సాల్ట్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ వేద్దాం, మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే చాలండి. వేగినాక ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా వేపి గిన్నెలోకి తీసుకున్నాక ఇదే ఆయిల్లో మనం ఆనియన్ యాడ్ చేద్దామండి. ఆనియన్, మిర్చి రెండు యాడ్ చేద్దాం. ఇలా ఆనియన్ యాడ్ చేసినాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి 5 మినిట్స్ వేగనిద్దాం. 5 మినిట్స్ వేగనిద్దాం. ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఇలా వేగినాక దీంట్లో మనం టమాటో యాడ్ చేద్దాం. టమాటో యాడ్ చేసినాక ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక కొంచెం ఇందాక ఎగ్స్లో వేసాం కదా, దానికన్నా తక్కువ మనం పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుందాం. మీరు తగినంత వేసుకోండి, కర్రీకి ఎంత ఉందో అంత. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉడకనిద్దాం బాగా. స్టవ్ సన్నగానే పెట్టండి వంట. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక 1 నిమిషం వేగనిద్దాం. 1 నిమిషం వేగాక మనం దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఎక్కువ వేయకుండా మనం ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేద్దామండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టి కొంచెం దగ్గరికి రానిద్దామండి. ఒకసారి చూద్దామండి. ఒకసారి మేమైతే కొంచెం గ్రేవీగానే తింటాము. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఉడకనివ్వచ్చు. అంతే అండి, వెరీ సింపుల్. చాలా టేస్టీగా ఎగ్ కర్రీ కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు అసలు ఏమి వేయకుండా సింపుల్గా టమాటా వేసుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.